పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందన్న ఆశలు మళ్లీ ఆవిరవుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య 2 వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా లెబనాన్ మాత్రం బాంబు దాడులతో దద్దరిల్లుతోంది. ఒప్పందంలో లెబనాన్ కూడా భాగమేనని పాకిస్తాన్, ఇరాన్ చెబుతుండగా కాదని అమెరికా, ఇజ్రాయిల్ అంటున్నాయి. ఈ ద్వంద్వ ప్రకటనల నేపథ్యంలో అసలు కాల్పుల విరమణ ఒప్పందం అమలవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం ప్రమాదంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్కు వర్తించదని అమెరికా, ఇజ్రాయెల్ చెబుతుంటే ఇరాన్, పాకిస్తాన్ మాత్రం వర్తిస్తుందని అంటున్నాయి. ఈ గందరగోళం నడుమ లెబనాన్పై ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులు చేస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్కు కూడా వర్తిస్తుందని అమెరికాలో పాకిస్తాన్ రాయబారి రిజ్వాన్ సయీద్ షేక్ తెలిపారు. ఇది అత్యున్నత స్థాయి నుంచి వచ్చిన ప్రామాణికమైన ఒప్పందమని, 2 దేశాలు దీనికి అంగీకరించాయని తెలిపారు. అయితే గతంలో ఇలాంటి ఒప్పందాలు చాలాసార్లు ఉల్లంఘనకు గురయ్యాయని కూడా ఆయన గుర్తు చేశారు. పాకిస్తాన్ చేసిన ఈ వాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నిర్ద్వంద్వంగా కొట్టిపారేశారు. హెజ్బొల్లా లక్ష్యంగా తమ సైనిక దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇరాన్తో ఒప్పందానికి, లెబనాన్పై దాడులకు ఎలాంటి సంబంధం లేదని ఇజ్రాయెల్ ప్రభుత్వం తెలిపింది. ఇరాన్ అణ్వాయుధాలు, క్షిపణి వ్యవస్థను నిలువరించేందుకు ట్రంప్ ప్రతిపాదించిన 15 అంశాల ప్రణాళికకు ఇజ్రాయెల్ పూర్తి మద్దతిస్తుందని నెతన్యాహు కార్యాలయం తెలిపింది. ఇరాన్పై జరిపిన ఆపరేషన్కు, హెజ్బొల్లాతో పోరుకు చాలా తేడా ఉందని భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ అన్నారు. దక్షిణ లెబనాన్లో హెజ్బొల్లా ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని తేల్చి చెప్పారు. లెబనాన్ ప్రభుత్వంపైన ఆ బాధ్యత ఉందన్నారు. కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్ను తాము విశ్వసించలేమని రూవెన్ తెలిపారు. అమెరికా తన స్వప్రయోజనాల కోసం పాక్ మధ్యవర్తిత్వాన్ని ఉపయోగించుకుని ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ఇరాన్లో తామనుకున్న లక్ష్యాలు సాధించేందుకు అమెరికాతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడం తమకు చాలా ముఖ్యమని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ తెలిపారు. ఈ ద్వంద్వ ప్రకటనలు లెబనాన్ పౌరులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే లెబనాన్పై ఇజ్రాయెల్ భారీ దాడులు చేపట్టింది. 10 నిమిషాల వ్యవధిలోనే 100 బాంబులతో దాడి చేసింది. ఫలితంగా రాజధాని బీరూట్ సహా దక్షిణ లెబనాన్లో అనేక మంది మృతి చెందారు. మరోవైపు హెజ్బొల్లాపై లెబనాన్ పౌరులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ యుద్ధంలోకి అనవసరంగా లెబనాన్ను లాక్కొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో తమపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ పైన విమర్శలు చేస్తున్నారు. ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందించే హక్కు తమకు ఉందని హెజ్బొల్లా చెబుతోంది. అందులో భాగంగా ఇజ్రాయెల్పై రాకెట్లు, క్షిపణులతో దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య జరుగుతున్న ఈ భీకర దాడులు అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఎక్కడ నీరుగారుస్తుందో అని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.